లాటరీ గెలిచారు, తక్కువ వడ్డీలకే లోన్లు ఇస్తాము, బహుమతులు వచ్చాయి, ఇలా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించొచ్చు. ఇలా సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండండి. అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. ఇదే కదా ఎవ్వళ్ళకి ఫోన్ చేసినా గినడం ఇదే వినబడుతుంది కదా. మరి అంతగానం చెప్పినా సైబర్ దొంగలు ఫోన్లు చేయక మానరు, పబ్లిక్ కాళ్ళ ఓలల వడక మానరు. అట్లా ఇప్పుడు చక్కగా ఓ ఎమ్మెల్యే సార్కే సూటి పెట్టిర్రు సైబర్ దొంగలు. ఇగో ఇప్పటి వరకు సైబర్ దొంగలు మోసాలు అన్నారు. గిడ చూస్తే నగలకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నను చూపెడుతులేందని గరం కాకూరి. ఇప్పటి వరకు మా మంజులో చెప్పిన సైబర్ దొంగలు ఇప్పుడు వీరేశం అన్నకే సూటి పెట్టిర్రు. పొద్దుగాల అన్నకే బరిబాత వీడియో కాల్ చేసిలాట. ఎవరో వీడియో కాల్ చేస్తున్నారని అన్న ఫోన్ లేపితే బరిబాత కానొచ్చిలాట. ఎమ్మట్లనే ఫోన్ కటింగ్ చేసి పోలీసు వాళ్లకు మొదలాభ అందించిన అంటున్నాడు వీరేశం అన్న. నాకే స్వయంగా సైబర్ నేరగాలతో ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే సైబర్ నేరగాళ్ళ బారిలో పడి తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితుల్ని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన రావాలి, చైతన్యం రావాలి, ప్రజలు దీని మీద ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆగా ఇన్నరా ఉత్త ఫోన్లే కాదాట, మెసేజ్లు కూడా చేసిలాట. నీ వీడియో రికార్డ్ అయింది, పైసలు ఇవ్వకుంటే మీ పార్టీ పెద్ద మనుషులకు పంపిస్తాను బెదిరించిలాట. ఎమ్మెల్యేకే గట్ట ఫోన్ చేసి బెదిరించిలంటే ఇట ఎంతమందికి ఫోన్లు చేస్తున్నారో, ఎంతమందిని ముంచుతున్నారో ఈ సైబర్ చెడిపోయిన వాళ్ళు. గీళ్ళని గత్తరదిన ఎడమోపై రావాలి మీరంతా. ఎమ్మెల్యే కదా, ఆయన కాడ మరిన్ని పైసలు ఉంటాయి అనుకున్నారో, లేకుంటే భయపెడితే భయపడి అడిగినన్ని పైసలు ఇస్తాడు అనుకున్నారో ఎటనో గాని చక్కగా ఎమ్మెల్యేకే సూటి పెట్టిరు సైబర్ దొంగలు. అందరోదిగా భయపడేటోడు కాదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత గుంజేటోళ్ళో, ఎంత ఆగం పట్టించేటోళ్ళో, ఏం పాడవునో అనుకుంటున్నారు నగరకల్లు పబ్లిక్. ఇప్పుడు అట్టనే ఉన్నది మరి చూస్తుంటే.